ప్రతి కార్యకర్తను గుర్తిస్తామని చెప్పి ఆ యూత్ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అట. అయితే పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను గుర్తిస్తామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. శనివారం జుక్కల్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ యూత్ నాయకులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో అభివృద్ధి, పార్టీ కార్యకర్తల యోగక్షేమాలు, పనితీరుపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తిస్తామని, వారి కష్టానికి ప్రతిఫలం ఉంటుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పక్కా ప్రణాళికతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాల అర్హులకు అందేలా కార్యకర్తలు చూడాలన్నారు. అనంతరం జుక్కల్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడానికి కృషి చేసినందుకు జుక్కల్ యూత్ ఫోరం నాయకులు ఎమ్మెల్యే సన్మానించారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మాట్లాడాలి. యూత్ కాంగ్రెస్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ప్రతి పార్టీకి ఒక్కొక్క విభాగం ఉంటుంది. స్టూడెంట్ వింగ్ కానీ యూత్ విభాగం అని ఉంటుంది. అయితే ఏ పార్టీకైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. అధికారం లేనప్పుడు చాలామంది యువత కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే యువత ఉంటుంది. కొంతమంది అవకాశ రాజకీయాల కోసం పార్టీ ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే అందులో పదవులు అనుభవించి ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత గెలిచిన తర్వాత కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎన్ఎస్ఏ ఉంది. ఎగ్జాంపుల్గా ఒక పార్టీ తీసుకుంటే ఎన్ఎస్ఏ ఉంది. ఆ పార్టీ తర్వాత యూత్ కాంగ్రెస్ ఉంటుంది. యూత్ కాంగ్రెస్ తర్వాత పార్టీ కోసం ఉంటుంది. అయితే ఎప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినా, ఎంపీటీ ఎలక్షన్స్ వచ్చినా, జెడ్పీటీ ఎలక్షన్స్ వచ్చినా, తర్వాత ఇంకేమైనా నామినేట్ పదవులు వచ్చినా కూడా ఏమవుతుందంటే ఈ పార్టీ జంప్ అయిన వాళ్ళకి, లేకపోతే సీనియర్ అంటే ఆల్రెడీ పదవులు అనుభవించిన వాళ్ళకే ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఎవరైతే కింది స్థాయిలో ఎన్ఎస్సీలో కష్టపడ్డ నాయకులకు కానీ యూత్ కాంగ్రెస్లో కష్టపడ్డ నాయకులకు ఇచ్చిన దాఖలాలు చాలా మటుకు 100లో 5% కూడా ఉండవు. ఒక నిమిషమేనా, మరి ఆ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఎందుకు పై అధికారులు కానీ పై స్థాయి వాళ్ళు ఎందుకు గుర్తించట్లేదు? గుర్తించకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఎమ్మెల్యేకు కుడి భుజం ఎడమ భుజం అని ఉంటుంది. ముందు వెనకనే ఉంటారు. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. చెవు కొరకోడు ఉంటాడు. ఈ భుజాలు చేయేస్తుడు ఉంటాడు. ఉన్నవాడికి ఏమైందంటే ఇక్కడ ఎవరైతే కష్టపడ్డ నాయకుడు ఉంటాడో అతన్ని విస్మరించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ చెవు కొరికే నాయకుడు ఉంటాడు చూసినా ఏం చేస్తున్నాడు, తను రాకుండా ఇతను నమ్మిన ఇక ఉంటాడు కదా శంశాలకు ఇచ్చే పరిస్థితే కనబడతా ఉంటుంది. ఏ పాట అని అంతే ఉంటుంది, ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ కష్టపడ్డ నాయకుడు ఏంటంటే మరుగున పడతా ఉంటారు. ఇప్పుడు సామాన్యంగా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎన్ఎస్ఏ స్థాయి నుంచి వచ్చిన పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, బల్మూరు వెంకట్ గారు ఉన్నారు. అంటే అంటే ఎంత తీసుకున్నా కూడా 5%. వంశీచంద్రన్ గారు ఉంటారు. తర్వాత అనిల్ కుమార్ యాదవ్. అంటే కొంతవారికి అంటే డబ్బులుండి, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, డబ్బులుండి కొంత పలుకుబడి ఉన్న నాయకులు మాత్రమే పెద్ద పోస్టులకు వెళ్తారు. కానీ కింది స్థాయిలో కష్టపడి రూపాయి జేబు నుంచి ఖర్చు పెట్టిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పదవులు వచ్చిన దాఖలు అయితే ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఓపెన్ చెప్తాను. అంటే ఇక్కడ డబ్బులు లేని వాళ్ళు రాజకీయం వద్దు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోండి అని నేను చెప్పలేను. అది తప్పవుద్ది. ఎందుకంటే ఎవరిష్టం వారిది. కాకపోతే ఏంటంటే కష్టపడ్డ నాయకుని గుర్తించాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నా కూడా చాలామంది కూడా టీఆర్ఎస్ పార్టీలో నాకు తెలిసిన మిత్రులు తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కేసీఆర్ గారితో ప్రయాణించిన వాళ్ళు చాలామంది కూడా కనీసం కార్పొరేషన్ పదవులు కూడా ఇవ్వలేదు. వేరే పార్టీ నుంచి జంప్ అయిన నాయకులకు ఇవ్వడం జరిగింది. వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలా మటుకు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు ఎవరికి ఇచ్చినారు? ఓపెన్ చెప్పండి. అదే ఒకరికొకరు సైడ్ అయిపోతున్నారు. చాలా మంది పక్క పోవడం జరిగింది. ఈ జంపింగ్ జిల్లాని లేబట్టి ఆ పార్టీలో వాళ్ళే అనుభవిస్తున్నారు, ఈ పార్టీలో వాళ్ళే అంటే సామాన్య కార్యకర్తలు అంతెందుకు జిల్లాలో కూడా నాకు 2 మిత్రులు ఉన్నారు చాలా మటుకు. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అంతెందుకు ఇక్కడ అదే విషయం మాట్లాడితే రఘునాథ్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన పుట్టుక నుంచి కాంగ్రెస్ పార్టీని కష్టపడతాడు. మన న్యూస్ కూడా చెప్పడం జరిగింది. ఆయనకి ఇప్పటివరకు నామినేట్ పదవి రాలేదు. అంటే జిల్లాలో స్టేట్లో అందరికి ఇచ్చిన ఆయనకు రాలేదు. ఎందుకు రాలేదు అంటే అంతే ఉంది. నూకల రమేష్ గారు ఉన్నారు. ఆయన పాదయాత్ర చేసిండు. జిల్లా కాన్స్టిట్యూన్సీ మొత్తం పాదయాత్ర, డబ్బులు ఖర్చు పాదయాత్ర చేసిండు. నూకల రమేష్. తర్వాత మన రామల రాజు గారు ఉన్నారు. జైలుకు పోయింది, కొట్లాడి జైలుకు పోయింది. వాస్తవే. ఇప్పుడు ఈ గతంలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు అందరూ ఎందుకు కనుమరుగయ్యారు? అదే కదా. అంటే ఒక అధికారం రాగానే ఏమవుద్ది అంటే వీళ్ళందరూ కనుమరుగవుతారు. అంతెందుకు ఇప్పుడు నేను పెద్ద స్థాయి నాయకులు సరే నియోజకవర్గ స్థాయి పక్కన పెడితే గ్రామ స్థాయి తీసుకుంటే గ్రామ స్థాయిలో ఏ జిల్లా తీసుకున్నా ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా పూర్తిగా అక్కడ
కనుమరుగైన కనబడుతుంది. ఇప్పుడు ఏ ఊర్లో కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్త ఎవరు ఇలా ఎమ్మెల్యే గారు పక్కన ఉన్నారు? లేరు. కనీసం ఎమ్మెల్యే గారు ఆ కార్యకర్త ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. రాసి పెట్టుకు ఈ మాట. ఈ ఎమ్మెల్యే కాదు, ఏ ఎమ్మెల్యే అంతే. టీఆర్ఎస్ అట్లా ఉంటుంది, బీజేపీ అధికారానికి రాలే, కానీ టీఆర్ఎస్ అట్లా ఉండే, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఏది వచ్చినా అంతే, ఏది వచ్చినా అంతే. కానీ ఏది ఉన్నా కూడా మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఏ విభాగం కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మీకంటూ పార్టీ కోసం కష్టపడేదానికంటే కూడా మీ వ్యక్తిగతంగా మీ కుటుంబం కోసం కొంతవరకు కష్టపడండి. మీ జీవితంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయండి. డబ్బులు ఉంటేనే జీవితానికి విలువ ఉంటుంది. డబ్బులు ఉంటేనే రేపు మీకు కష్టం వస్తే గుర్తిస్తారు. కష్టపడి సంపాదించే విధంగా ఉండండి. డబ్బులు మాత్రమే కావాలి. రాజకీయం చేయొద్దని కాదు, రాజకీయమే ముఖ్యం కాదు. అయితే ఇది చేస్తూ అది చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్ని చేసి అన్ని సంవత్సరాలు కష్టపడిన టైంకు మన పార్టీ, మీరు ఏదైతే ఏ పార్టీకి వర్క్ చేసిందో ఆ పార్టీ మీకు అన్యాయం జరిగినప్పుడు మిమ్మల్ని కాపాడేవారు ఎవరు ఉండరు. పార్టీ గుర్తించకపోతే శూన్యం. అట్లా అందుకే కాబట్టి డబ్బులు మాత్రమే కష్టపడి డబ్బులు సంపాదించుకోండి. మీ కుటుంబం ఇప్పుడు మీ ఊరికి మీరు సర్పంచ్ జడ్పీటీసీ కాదు, మీ కుటుంబానికి మీరు అధినేత కావండి. మీ కుటుంబానికి మీరు చేదోడవాదం నిలబడండి. ఈ పార్టీలు ఈరోజు ఇది ఉంటూ అది ఉంటూ పోదు కాదు. ముఖ్యంగా మీరు కష్టపడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు. అంటే నేను మాట్లాడమాట కొంతమందికి ఇబ్బంది కలిగినా కూడా ఓపెన్గా ఏంటంటే నిజమే మాట్లాడుతున్నాను. ఇక్కడ నిజం మాట్లాడగానే చెప్తున్నాను. ఏ టీఆర్ఎస్ పార్టీ అని అంతే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అని అంతే ఉంటుంది, బీజేపీ పార్టీ అని అంతే ఉంటుంది. ఇప్పుడు తెచ్చుకోవాలంటే డబ్బులు ఉంటే ఎవరైనా తెచ్చుకుంటారు. డబ్బులతో సమస్య కాదు, పేరుతో సమస్య. పేరును బట్టి ఇచ్చే పదవి ఇంపార్టెంట్. కష్టపడ్డ లేదా చూసి ఇచ్చే పదవి ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. రైట్.